అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన గతంలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరిగింది. ఏమాత్రం మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పరామర్శించారు. జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖతులో భాగంగా ఆయన కలిసిన తర్వాత నేరుగా రోడ్డు మార్గం ద్వారా ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా కలవటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా పోలీసులు కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఆంక్షలు ఎందుకు పెడుతూ ఉన్నారు? గతంలో ఆయన ఏ పర్యటన చేసినా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా రచ్చ రచ్చ చేస్తున్నారు, రప్ప డైలాగులు పేలుస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి ప్రజా ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటిని ధ్వంసం చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా రక్తపాతం చేస్తున్న పరిస్థితి గత పర్యటనలో చూశాం. అందుకే పోలీసులు కూడా మళ్ళీ ఎలాంటి గందరగోళం జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆంక్షలు పెడుతున్నారు. గతంలో కూడా ఆంక్షలు పెట్టారు, వాటిని ఉల్లంఘించి బేఖాతరు చేసి అదేవిధంగా చేశారు. ఇప్పుడు కూడా కేవలం హెలీప్యాడ్ దగ్గరికి 10 మంది మాత్రమే వెళ్ళాలి. తర్వాత జైల్లో కాకాడిని గెలవటానికి 3 మాత్రమే వెళ్ళాలి. తర్వాత 100 మంది మాత్రమే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలవటానికి పోవాలి. ఇది ఆంక్షలు పెట్టింది. కానీ అది జరిగిందా? రోడ్ల మీద జనం చూడండి ఒకసారి. వీళ్ళు 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా? అంటే ఈ విధంగా పోలీసులు ఆంక్షలు పెట్టినా ఆ ఆంక్షలు మాకు కాదు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. నెల్లూరు నుంచే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా కొంతమంది కార్యకర్తల్ని తెప్పించి మరీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఏం క్రియేట్ చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రము కూడా క్రేజ్ తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వేమో ముఖ్యమంత్రివి అని చెప్పి ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో వాళ్ళు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తూ ఉన్నారు. ఇది జరుగుతుంటే, ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉంటే దానికి మేమేం చేయాలి అంటే, కూటమి ప్రభుత్వానికి ఒక కూటమి ప్రభుత్వానికి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. జగన్కి వస్తున్నటువంటి క్రేజ్ను ఓర్వలేక ఈ విధంగా పోలీసుల చేత ఆంక్షలు పెట్టిస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆ క్రేజ్ను చూసి కూటమి నిజంగానే భయపడుతుందా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఆయనకు వస్తున్న ఫాలోయింగ్ని చూసి, ఆయనకు వస్తున్నటువంటి జనాన్ని చూసి గజగజ వణిగిపోతూ ఉన్నారా? పోలీసులు ఆంక్షలు పెట్టింది దేనికి? గత పర్యటనలో ఒక్క నిమిషం మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో పల్నాడు జిల్లా రెంటపాళ్ల గురించి మాట్లాడదాం. ఆ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వస్తూ ఉన్నాడు. పల్నాడు జిల్లాలో రెంటపాళ్ల దగ్గర ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తే చీలి సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు చక్రాల కింద నలిగిపోయాడు కదా. జనం విపరీతంగా తీసుకొచ్చేది మీరే. కారు చక్రాల కింద పాపం అతను పడిపోయాడు. పడిపోయిన అతను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్ళా ఆ పార్టీ కార్యకర్తలు ఏం చేశారు? చక్రాల కింద పడ్డాడని చెప్పి వెంటనే తీసి రోడ్డు పక్కన పడేసి, రోడ్డు పక్కన ఆ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. ఎవరైనా ఇట్లా చేస్తారా? అరే, మనలాంటి మనిషే కదా చీలి సింగయ్య. ఆయన అట్లా వదిలేశారు, గాలికి వదిలేసి. ఆయన మానాన ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. పాపం నిజంగా ఆసుపత్రికి తీసుకెళ్ళుంటే బతుకుండేవాడని చెప్పి ఒక చర్చ కూడా ఉంది. కానీ అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు, వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయాడు ఆయన. ఇది జరిగింది. అంటే రక్తసిక్తం, ఏదో ఒక హింస. అంతకుముందు పొదిలి పర్యటన, పొగాకు వేలం కేంద్రానికి వెళ్ళాడు ఆయన. పొగాకు రైతులకి అండగా ఉంటానని వెళ్ళారు. కానీ అక్కడ ఏం చేశారు? రోడ్డు పొడవున సీఎం అని నినాదాలు. ఇది రాజధాని మహిళలకు సంబంధించి, అది వేశ్యల రాజధాని అని చెప్పి ఆయన టీవీ ఛానల్లోనే మాట్లాడితే దానికి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఛానల్లోనే మీ వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడారు సార్. భారతి మేడం, మీరు కూడా రాజధానిలోనే ఉన్నారు, ఇట్లా మాట్లాడొచ్చా, దీని మీద రియాక్ట్ అవ్వండి అంటూ శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శించారు పొదిలిలో కొంతమంది మహిళలు. అప్పుడు వైసీపీ కార్యకర్తలు కొంతమంది, మా జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరు నిరసన తెలియజేస్తారా అంటూ రాళ్లు తీసుకొని కొట్టారండి. పాపం మహిళలు తలలు పగిలి రక్తగాయాలైన పరిస్థితి. పోలీసులు కూడా తల పగిలి రక్తం గారింది. అంటే పొదిలి పర్యటనలు కూడా రక్తపాతం సృష్టించిన పరిస్థితి. మరి ఆ పొగాకు వేలంలో కేంద్రంలో రైతులతో ఏమైనా మాట్లాడారా? ఏం లేదు. ఆ పొగాకు బిళ్ళని కూడా ఆ పార్టీ కార్యకర్తలు కాళ్ళతో తొక్కి
నాశనం చేసిన పరిస్థితి ఉంది. అంతకుముందు గుంటూరు మిర్చి యార్డ్లో కూడా అదే జరిగింది కదా. ఆ మిర్చి యార్డ్లో రైతులు రాకపోగా అక్కడ రైతులందరినీ బయట ఎక్కడో ఉంటే ఈ కార్యకర్తల హడావిడి ఎక్కువైపోయి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువైపోయి ఆ మిర్చి బస్తాలను కూడా దొంగతనం చేసుకుని తీసుకుపోయారంట వైసీపీ కార్యకర్తలు. అంతా మాట్లాడుకున్నారు కదా ఆ టైంలో జరిగింది. ఈ విధంగా మొన్న బంగారుపాళ్యం మామిడి రైతుల దగ్గర నుంచి ఆ ట్రాక్టర్లు బలవంతంగా లాక్కుని వాటిని రోడ్డు మీద కింద పోసి ట్రాక్టర్లు తొక్కిచ్చారు మామిడి పండ్లని. ఇది సైకో మనస్తత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా పాపం దాన్ని అమ్ముకోవాలని, దానికి గిట్టుబాటు ధర కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కానీ వాటినే కిందేసి మీరు రప్ప తొక్కేశారు కదా. ఇదంతా ఇదేనా రప్పనా? ఎప్పటికీ తొక్కటము, తలకాయలు టైర్ల కింద వేసి తొక్కటం ఇదేనా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించిన పరిస్థితి. అంటే డెఫినెట్గా ఏ పర్యటన చూసినా ఆంక్షలని ఉల్లంఘించడం తీవ్రంగా, జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఈ విధంగా ఉందని చూపించుకోవటం, లేదు అంటే కనుక పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడంలో ఫెయిల్ అవుతోంది. ఇవన్నీ చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి పర్యటన కూడా ఇంత గందరగోళం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. కేవలం ఈ కారణాలతోనే ఈ విధంగా చేస్తుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పోలీసులు ఆంక్షలు ఎందుకు పెడుతూ ఉన్నారు? ఆంక్షల్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు ఉల్లంఘిస్తూ ఉంది? ప్లీజ్ కామెంట్.